హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గణేష్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో నేను సిలాక్స్ టాపిక్లో ఓన్లీ ఫ్యూ, ఓన్లీ ఎ ఫ్యూ, ఓన్లీ సమ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, లాస్ట్ వీడియోలో నేను పాజిటివ్ జనరల్ కంక్లూజన్స్ అండ్ నెగిటివ్ జనరల్ కంక్లూజన్స్, పాసిబిలిటీ కంక్లూజన్స్ వస్తే ఏం చేయాలి అండ్ కాంప్లిమెంటరీ పెయిర్స్ ఐదర్ ఆర్ నైదర్ నార్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, ఇండైరెక్ట్ స్టేట్మెంట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీరు లాస్ట్ వీడియోస్ చూసి ఇవి వింటే ఇంకా సింపుల్గా అర్థమవుతుంది, రైట్? సో ఓన్లీ ఫ్యూ అన్నా, ఓన్లీ ఏ ఫ్యూ అన్నా, ఓన్లీ సమ్ అన్నా ఒకటే. ఓకే, ఒక బ్యాంకింగ్ లెవెల్లో 100% ఎష్యూరిటీ ఇస్తా, మీరు ప్రతి ఒక్క క్వశ్చన్ అనేది అటెంప్ట్ చేస్తారు ఈ ప్లేలిస్ట్ వింటే. ఓకే, సో 100% ఎష్యూరెన్స్ ఫర్ దిస్. ఓకే, ఓన్లీ ఫ్యూ అన్నా, ఓన్లీ ఏ ఫ్యూ అన్నా, ఓన్లీ సమ్ అన్నా ఒకటే. ఓకే, సో ఇంకొకటి ఓన్లీ ఫ్యూ ఏఆర్బి అన్నా, ఓన్లీ ఏ ఫ్యూ ఏఆర్బి అన్నా, ఓన్లీ సమ్ ఏఆర్బి అన్నా ఒకటే. ఇవి సో ఈక్వల్ టు ఓన్లీ ఫ్యూ ఏఆర్ నాట్ బి. ఓకే, సో ఇట్లా ఇచ్చినా ఒకటే. ఓకే, సో ఓన్లీ ఫ్యూ ఏఆర్ నాట్ బి అంటే మాకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు అనొద్దు. సో ఓన్లీ ఫ్యూ ఏఆర్బి అన్నా, ఓన్లీ ఫ్యూ ఏఆర్ నాట్ బి అన్నా ఒకటే. ఓకే, సో మనకి దీంట్లో 2 types ఆఫ్ డిస్కషన్స్ ఉంటాయి. ఓకే, సో ఇన్ స్టేట్మెంట్స్లో వస్తే, సో ఓన్లీ ఫ్యూ అనేది స్టేట్మెంట్స్లో వస్తే, ఓన్లీ ఫ్యూ అనేది కంక్లూజన్స్లో వస్తే. సో ఈ మూడు ఒకటే, నేను ఇదొకటి యూజ్ చేస్తున్నా ఓన్లీ ఫ్యూ అని. ఓకే, ఓన్లీ ఫ్యూ అనేది స్టేట్మెంట్లో వస్తే, ఓన్లీ ఫ్యూ అనేది కంక్లూజన్స్లో వస్తే. సో నేను రాసి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే టైం అనేది ఎక్కువ పడుతుందని ముందే రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకే, సో ఇక్కడ చూడండి, ఓన్లీ ఫ్యూ అంటే సమ్ ఏఆర్బి ప్లస్ సమ్ ఏఆర్ నాట్ బి. ఓకే, సమ్ ఏఆర్బి ప్లస్ సమ్ ఏఆర్ నాట్ బి. సో ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్లో వస్తే మనం బేసిక్ వెన్ డయాగ్రాము అండ్ పాసిబిలిటీ వెన్ డయాగ్రామ్స్ అనేవి ఉంటాయి. సో పాసిబిలిటీ వెన్ డయాగ్రాము అండ్ బేసిక్ వెన్ డయాగ్రామ్స్ ఉంటాయి పక్క. సో ఇప్పుడు సమ్ ఏఆర్బి అండ్ సమ్ ఏఆర్ నాట్ బి ఉంది. సో ఫస్ట్ సమ్ ఏఆర్బికి అండ్ సమ్ ఏఆర్ నాట్ బికి బేసిక్ వెన్ డయాగ్రామ్ అండ్ పాసిబిలిటీ వెన్ డయాగ్రామ్స్ అనేది గీసిన. ఓకే, సో వీటి నుంచి ఓన్లీ ఫ్యూ ఏఆర్బికి వెన్ డయాగ్రామ్స్ అనేది డ్రా చేయాలి మనం. ఫస్ట్ సమ్ ఏఆర్బి ప్లస్ సమ్ ఏఆర్ నాట్ బి అంటే ఏ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నా అంటే కొన్ని ఏలు మాత్రమే బీలు కావాలి. ఓకే, సమ్ ఏఆర్బి అంటే కొన్ని ఏలు మాత్రమే బీలు కావాలి. ఓన్లీ ఫ్యూ ఏఆర్బి అంటే కొన్ని ఏలు మాత్రమే బీలు కావాలి. అంటే బీల్తో నాకు సంబంధం లేదు, ఓన్లీ కొన్ని బీలు మాత్రమే ఏలు కావాలి. బీల్తో నాకు సంబంధం లేదు, బీలు ఎన్నన్నా కానీ కొన్ని ఏలు అయితే పక్కగా బీలు కావాలి. ఆల్ ఏస్ కెనాట్ బి బీ. అట్లని అన్ని ఏలు బీలు కావద్దు. ఓకే, కొన్నే కావాలి, కొన్ని ఏలే బీలు కావాలి. ఇట్లా కంప్లీట్ అన్ని ఏలు బీలు కావద్దు అట్లని. ఓకే, బట్ ఆల్ బీస్ కెన్ బి ఏ. అన్ని బీలు ఏలు కావచ్చు అని అంటుండు. సో ఓన్లీ ఫ్యూ అంటే మీరు గుర్తుంచుకోండి, కొన్ని ఏలు మాత్రమే బీలు కావాలి. ఓకే, అన్ని ఏలు బీలు కాకూడదు. ఓకే, అన్ని బీలు ఏలు కావచ్చు, సారీ. ఓకే, సో నేను వీటి నుంచి బేసిక్ వెన్ డయాగ్రామ్స్ అనేది చెప్తా. ఫస్ట్ కొన్ని ఏలు బీలు అవుతున్నాయి ఇక్కడ. ఓకే, కొన్ని ఏలు అంటే సమ్ ఏస్ ఆర్ బి. సో ఇక్కడ కొన్ని ఏలు బీలు అవుతున్నాయి అంటే కొన్ని ఏలేగా, ఇందులో బీలో ఉన్నాయి ఏంది, కొన్ని ఏలేగా. కొన్ని ఏలు బీలు అవుతున్నాయి కదా, బీలు ఎన్నన్నా కానీ నాకు సంబంధం లేదు, కానీ కొన్ని ఏలు అయితే ఇందులో కొన్ని ఏలు ఉన్నాయి కదా, ఇవి అన్ని ఏలు అంటే. ఓకే, కొన్ని ఏలు బీలు అవుతున్నాయి. ఓకే, సో నువ్వు బీలు ఎన్నన్నా కానీ నాకు సంబంధం లేదు, కానీ కొన్ని ఏలు బీలు అనేది కావాలి, కొన్ని ఏలు బీలు మాత్రమే కావాలి. ఓకే, కొన్ని ఏలు మాత్రమే బీలు కావాలి. ఓన్లీ ఫ్యూ ఏఆర్బి అంటే కొన్ని ఏలు మాత్రమే బీలు కావాలి. ఓకే, ఇక్కడ కొన్ని ఏలు అంటే ఇవన్నీ ఏలు, ఇందులో కొంత పార్ట్ ఏ. ఓకే, బి అవుతున్నాయి, బీలు ఎన్నన్నా కానీ నాకు బీతో సంబంధం లేదు, నేను ఏ గురించి మాత్రమే మాట్లాడుతున్నా. ఓకే, సో నేను ఏ గురించి మాత్రమే మాట్లాడుతున్నా. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఏలు బీలు మాత్రమే కావాలి. ఇక్కడ కొన్ని ఏలు బీలు మాత్రమే కావాలన్నా కానీ అన్ని ఏలు బీలు మాత్రం కావద్దన్నగా. సో అన్ని ఏలు బీలు కాకూడదు ఇక్కడ, బట్ ఆల్ బీస్ కెన్ బి ఏస్. ఓకే, ఆల్ ఏస్ కెనాట్ బి బీస్. అన్ని ఏలు బీలు కాకూడదు అంటే ఇది రాదు మనకి.
ఓకే, ఈ పాసిబుల్ వెన్ డయాగ్రామ్ రాదు. సో ఇక్కడ కూడా అన్ని ఏలు బీలు అవుతున్నాయి, అన్ని ఏలు బీలు అవుతున్నాయి అంటే ఇది కూడా పాసిబుల్ కాదు మనకి. ఓకే ఓకే, నేను ఓన్లీ కొన్ని ఏలు బీలు అయ్యే కండిషనే ఇక్కడ చూపిస్తున్నా. కొన్ని ఏలు బీలు అవుతున్నాయి, ఇక్కడ కొన్ని ఏలు బీలు అవుతున్నాయి, ఇక్కడ అన్ని ఏలు అవుతున్నాయి బీలు, ఇక్కడ కూడా అన్ని ఏలు బీలు అవుతున్నాయి. కాబట్టి ఈ రెండింటిని ఇగ్నోర్ చేద్దాం. నెక్స్ట్ సమ్ ఏ ఆర్ నాట్ బి. ఇప్పుడు వీటికి బేసిక్ వెన్ డయాగ్రామ్, ఈ రెండు పాసిబిలిటీ వెన్ డయాగ్రామ్. సమ్ ఏ ఆర్ బికి బేసిక్ వెన్ డయాగ్రామ్, ఈ మూడు పాసిబిలిటీ వెన్ డయాగ్రామ్. నేను స్టార్టింగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినవి. ఓకే, సమ్ ఏ ఆర్ నాట్ బి అంటే ఇది ఏ, సమ్ ఏ ఆర్ నాట్ బి. సో ఇవి కాదు అన్నట్టు. ఓకే, ఇది కాదు, ఇది రాంగ్. సో అసలు ఇక్కడ కొన్ని ఏలు బీలు అవుతున్నాయి, ఇది అసలు ఇది డైరెక్ట్లీ రాంగ్. కొన్ని ఏలు బీలు ఎక్కడన్నా అవుతున్నాయా నీకు? ఇది కానీ సమ్ ఏ కెనాట్ బి బి ఆర్ నాట్ బి అంటే ఈ ఏ పార్ట్ కొన్ని ఏలు బీలు కావట్లేదు. ఇది అసలు నీకు ఏడా ఓన్లీ ఫ్యూ ఏఆర్ బి, అసలు కొన్ని ఏలు బీలు ఏడన్నా అవుతున్నాయా? ఎక్కడ కావట్లేదు కాబట్టి డైరెక్ట్ ఇది రాంగ్. ఇక్కడ కొన్ని ఏలు బీలు అవుతున్నాయా అంటే ఇక్కడ అవుతున్నాయి, కొన్ని ఏలు బీలు అవుతున్నాయి. ఓకే, సమ్ ఉంది ఇక్కడ, ఇక్కడ సమ్ ఉంది, ఇక్కడ సమ్ ఉంది, ఇక్కడ సమ్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి కొన్ని ఏలు. సో ఇదంతా ఏ పార్ట్గా కొన్ని ఏలు బీలు అవుతున్నాయి. సో ఇదంతా ఏ పార్ట్లో ఇది ఏ, కొన్ని ఏలు బీలు అవుతున్నాయి. నాకు బీతో సంబంధం లేదు, బీలు ఎన్నన్నా కానీ. ఓకే, కొన్ని ఏలు బీలు అయితే అవుతున్నాయి. ఓకే, సో మనకి ఇది అవుతుంది, ఇది అవుతుంది, ఇది అవుతుంది, ఇది అవుతుంది, ఈ 4 మనం చూసినాం. ఓకే, సో ఓన్లీ ఫ్యూ ఏఆర్బి అంటే ఇది 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 అవుతున్నాయి. సో ఇది కావట్లే, ఇది కావట్లే, ఇది కావట్లే. ఓకే, సో ఇప్పుడు వీటి నుంచి నేను ఓన్లీ ఫ్యూ ఏఆర్బికి అంటే ఇప్పుడు ఇది ఇది సో ఇవన్నీ చూసి మనం ఓన్లీ ఫ్యూ ఏఆర్బికి వెన్ డయాగ్రామ్ అనేది గీద్దాం. ఓకే, సో ఇక్కడ ఏంటంటే నేను చెప్పేది మెయిన్ థింగ్, ఫస్ట్ ఓన్లీ ఫ్యూ ఏఆర్బి. ఓకే, ఇదొకటి అవుతుంది. నెక్స్ట్ ఇదొకటి అవుతుంది, ఆల్ బిఆర్ఏ అన్నట్టు ఇది. ఓకే, సో 1 2 నెక్స్ట్ ఇది కాట్లే. సో ఇప్పుడు ఇది ఇదన్నా ఒకటే, అన్ని ఏలు బీలు అవుతున్నాయి. సో వీటన్నిటిని ఇట్లా తీసిన. ఓకే, ఇదన్నా ఒకటే. ఓకే, సో ఇప్పుడు ఇదన్నా ఒకటే, ఇదన్నా ఒకటే. ఓకే, సో నేను అన్నిటినీ గుర్తుపెట్టుకొని గీసిన, ఇది కాట్లే. ఓకే ఓకే, ఇదన్నా ఒకటే, ఇది కావట్లే. సో ఫస్ట్ సమ్ ఏఆర్బి అవుతున్నాయి, ఆల్ బిఆర్ఏ ఇది అవుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే మనకి బేసిక్ వెన్ డయాగ్రామ్ ఏం గీయాలి? ఇప్పుడు ఈ రెండింటి నుంచి నేను బేసిక్ వెన్ డయాగ్రామ్, సో ఏ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నా. సో మనకి బేసిక్ వెన్ డయాగ్రామ్ అనేది ఇట్లా వస్తుంది. ఓకే, బేసిక్ వెన్ డయాగ్రామ్ ఓన్లీ ఫ్యూ ఏఆర్బి అంటే బేసిక్ వెన్ డయాగ్రామ్ అనేది ఇట్లా వస్తుంది. సారు మరి మీరు సమ్ ఏఆర్బికి కూడా ఇదే వస్తుందిగా అని అనొచ్చు. అందుకే నేను ఓన్లీ ఫ్యూ ఏఆర్బికి ఈ రెండింటిని గుర్తులు పెట్టుకొని, అంటే ఇది బేసిక్ వెన్ డయాగ్రామ్, ఇది పాసిబుల్ వెన్ డయాగ్రామ్. ఓకే, ఇది బేసిక్ వెన్ డయాగ్రామ్, పాసిబుల్ వెన్ డయాగ్రామ్. సో ఇది డ్రా చేయొద్దు, ఇది మీరు రాయండి. సో వీ కాంట్ డ్రా ఇది. సో ఇప్పుడు ఈ మూడింటిని గుర్తుపెట్టుకొని, సో ఈ బేసిక్ వెన్ డయాగ్రామ్ నుంచి ఇది గీయకూడదు కదా. సో బేసిక్ వెన్ డయాగ్రామ్ ఫర్ ఓన్లీ ఫ్యూ ఏఆర్బి అంటే సో ఇది కదా, ఈ వెనక పార్ట్ అనేది దీన్ని నిండకూడదు. అంటే ఈ బి అనేది ఇట్లా రావద్దు, అంటే ఇలా. ఓకే, అసలు ఈ బి అనేది ఇట్లా రావద్దు. సో ఇట్లా, ఓకే, ఇట్లా రావద్దు. సో ఇది ఇప్పటి నుంచి ఓన్లీ ఫ్యూ ఏఆర్బికి వెన్ డయాగ్రామ్, రైట్. సో ఓన్లీ ఫ్యూ ఏఆర్బికి వెన్ డయాగ్రామ్ ఇది. సో ఏ అండ్ బి అంటే ఇది. సో ఇప్పుడు ఇట్లా పైకి ఇది రావద్దు, అంటే అవుట్ సైడ్, అంటే ఏకి అవుట్ సైడ్ బి అనేది రావద్దు అని. సో ఇక్కడ చూడండి ఓన్లీ ఫ్యూ, లాస్ట్ ఏది ఉంటే లాస్ట్ దాని కాంచి యారో వస్తుంది. ఓకే, గుర్తుంచుకోండి, లాస్ట్ ఏది ఉంటే ఓన్లీ ఫ్యూ ఏఆర్బిగా లాస్ట్ ఏది ఉంటే ఆ నుంచి యారో వస్తుంది, ఆ సర్కిల్ నుంచి. ఓకే, ఇది పాసిబిలిటీ వెన్ డయాగ్రామ్ ఇది. ఓకే, ఇది గుర్తుంచుకోండి, ఇది ఓన్లీ ఫ్యూ ఏఆర్బి. ఓకే, ఓన్లీ ఫ్యూ అన్నా, ఓన్లీ ఎఫ్యూ అన్నా, ఓన్లీ సమ్ అన్నా ఒకటే. సో ఇది స్టేట్మెంట్లో వస్తే,
ఓకే. ఒకవేళ కంక్లూజన్స్‌లో వస్తే ఏం చేయాలి సారు అని అంటే, మనకి ఓన్లీ ఫ్యూ ఏఆర్‌బి అని వస్తే, ఆ ఓన్లీ ఫ్యూ ఏఆర్‌బి అంటే ఏంది, మనకి 2 స్టేట్మెంట్లు అన్నట్టు ఇగ. మీరు 2 చెక్ చేసుకోవాలి. సమ్ ఏఆర్‌బి అండ్ సమ్ ఏఆర్ నాట్ బి. ఓకే. సో, సమ్ ఏఆర్‌బి, సమ్ ఏఆర్ నాట్ బి 2 చెక్ చేసుకోవాలి. ఓకే. సో, ఈ 2 పాసిబుల్ అయితేనే, అంటే ఈ 2 రైట్ అయితేనే మనకి రైటు. ఏ ఒక్కటి రాంగ్ అయినా రాంగ్. ఓకే. 2 రైట్ అయితేనే ఓన్లీ ఫ్యూ ఏఆర్‌బి అనేది రైట్, లేకపోతే రాంగ్ అయిద్ది. ఓకే. ఇన్ కంక్లూజన్స్‌లో వస్తే. ఓకే. ఇది నేను చెప్పదలుచుకుంది. ఇది ఓన్లీ కాన్సెప్ట్. సో, ఇదంతా ఎందుకు చెప్పినా అంటే ఈ డయాగ్రామ్ కోసం. ఇదంతా అవసరం లేదు. మీకు అర్థం కావటానికి చెప్పినా, మనకి ఇప్పుడు ఓన్లీ ఫ్యూ ఏఆర్‌బి అన్నా, ఓన్లీ ఎ ఫ్యూ ఏఆర్‌బి అన్నా, ఓన్లీ సమ్ ఏఆర్‌బి అన్నా, సో ఓన్లీ ఫ్యూ ఏఆర్ నాట్ బి అన్నా డయాగ్రామ్ అనేది ఇట్లా గీయాలి. అంటే లాస్ట్‌ది ఏది ఉంటే ఆ నుంచి యారో గీసి నిండొద్దు. ఓకే. ఏని నిండొద్దు. అంటే ఏకి ఔట్ సైడ్ రావద్దు బి. ఓకే. ఓకే. ఇదంతా కాన్సెప్ట్. ఓకే. ఇది బేసిక్ వెన్ డయాగ్రామ్. ఇది పాసిబిలిటీ వెన్ డయాగ్రామ్. బట్ సారు ఈ 2 సేమ్ ఉంటాయిగా, సమ్ ఏఆర్‌బి అన్నా, ఓన్లీ ఫ్యూ ఏఆర్‌బి అన్నా అంటే, సో ఆ నుంచి నేను బేసిక్ వెన్ డయాగ్రామ్‌ని ఇట్లా దిద్దిన. ఓకే. ఇట్లా గీయొద్దు గానీ, సో ఇట్లా. సో ఇది ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మీకు చాలా ఇంపార్టెంట్. ఓకే. సో నెక్స్ట్ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తే, ఈ ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమైపోద్ది. రైట్. సో ఇది చూడండి, ఓన్లీ ఫ్యూ ఏఆర్‌బి. సో ఓన్లీ ఫ్యూ ఏఆర్‌బి అంటే ఇది ఏ అన్నట్టు అండ్ ఇది బి అన్నట్టు. సో ఓన్లీ ఫ్యూ ఏఆర్‌బిగా. సో లాస్ట్ ఏది ఉంటే దాని నుంచి యారో కొట్టి ఇది రాంగ్ పెట్టండి. ఓకే. అంటే బి కంప్లీట్‌గా నిండొద్దు. సో ఇట్లా రావద్దు అని. సో నెక్స్ట్ ఆల్ ఏఆర్ సి. ఆల్ ఏఆర్ ఏ సి అవుతున్నాయి. సో అన్ని ఏలు సిలు అంటే ఇట్లా గీయాలి. ఓకే. సో ఇది మనకి బేసిక్ వెన్ డయాగ్రామ్. ఇప్పుడు కంక్లూజన్స్ ఈ వెన్ డయాగ్రామ్ చూసి సాటిస్ఫై అవుతాయా కావా అని చెప్దాం. ఓకే. సమ్ బిఆర్‌సి. ఓకే. సమ్ బిఆర్‌సి. ఇప్పుడు కొన్ని బీలు సీలు అవుతున్నాయా? ఓకే. కొన్ని బీలు సీలు. సో ఇక్కడ అవుతున్నాయి. ఓకే. రైట్. సమ్ బి కెన్ బి సి. ఓకే. సమ్ బి కెన్ బి సి అంటే పాసిబిలిటీ. కెన్ బి కానీ మే బి కానీ వస్తే పాసిబిలిటీ చెక్ చేయాలి. సమ్ బి కెన్ బి సి అంటే కొన్ని బీలు సీలు అవుతున్నాయా? సో మనకి డైరెక్ట్‌గా ఇందులోనే అవుతున్నాయి. సమ్ బి కెన్ బి సి. సో డైరెక్ట్‌గా అంటే ఇండియాకి ఇండిపెండెన్స్ వస్తుంది, పాసిబిలిటీ ఉంది అని ఎట్లా చెప్తాం? సో డైరెక్ట్‌గా మనకి ముందే వచ్చి ఉంది. మళ్ళా పాసిబిలిటీ ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చే పాసిబిలిటీ ఉంది అని ఎట్లా చెప్తాం? సో ఇక్కడ సమ్ బి కెన్ బి సి అంటే కొన్ని బీలు సీలు అవ్వచ్చు అని ఉన్నాడు. ఇక్కడ డైరెక్ట్‌గా అవుతున్నాయి. మళ్ళా పాసిబిలిటీ ఏంది? సో స్టేట్మెంట్ రాంగ్ డైరెక్ట్‌లీ. రైట్. సో స్టేట్మెంట్ కంక్లూజన్ అనేది రాంగ్ డైరెక్ట్‌లీ. సో నెక్స్ట్ ఆల్ బి కెన్ బి సి. ఆల్ బి కెన్ బి సి అంటే అన్ని బీలు కెన్ బి సి అంటే సీలు అవుతున్నాయా? పాసిబిలిటీ. ఇది కూడా పాసిబిలిటీ. కెన్ బి కానీ మే బి కానీ ఈజీ పాసిబిలిటీ వస్తే మనం పాసిబిలిటీ చెక్ చేయాలి. రైట్. సో ఆల్ బి కెన్ బి సి అంటే అన్ని బీలు. సో ఇట్లా రావాలి మనకి, అన్ని బీలు సీలు. ఆల్ బి కెన్ బి సి. సో ఈ సర్కిల్ని నేను ఇట్లా తీయొచ్చు కదా, ఈ సర్కిల్ని ఇట్లా తీయొచ్చు, పాసిబిలిటీ ఉంది కాబట్టి రైట్. సో ఈ సర్కిల్ అంటే ఆర్ బీని కొద్దిగా దగ్గరికని రాయొచ్చు. ఓకే. ఇది పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ ఆల్ సి కెన్ బి బి. ఓకే. ఆల్ సి కెన్ బి బి. ఆల్ సి కెన్ బి బి అంటే ఇంగో అన్ని సీలు ఇట్లా రావాలి, అన్ని సీలు బీలు కావాలి అంటుండు. ఆల్ సి కెన్ బి బి అయితాయా అని అడుగుతుండు. ఇక్కడ నేను బీని కట్ చేసి, ఇక్కడ బీని ఇక్కడ కట్ చేసి బీని మొత్తాన్ని అసలు ఈ సి లోపలికి వేయాలి. అంటే ఈ బి అనేది కంప్లీట్గా ఇట్లా రావాలి. ఓకే. బి అనేది కంప్లీట్గా ఇట్లా రావాలి. ఇక్కడ మనకి కండిషన్ ఏంది? సీని మొత్తం కంప్లీట్గా సీని లోపల వేసుకుంటావు, బి లోపలికి తీసుకొస్తావు. ఇట్లా సీని తీసుకొస్తే సి లోపల నీకు ఎవరున్నారు? బి ఉంది, ఏ ఉంది. అంటే ఏ కూడా దీని లోపలికి వస్తున్నట్టేగా లెక్క బి లోపలికి. అంటే ఇట్లా వస్తున్నట్టు లెక్క. అసలు నీకు ఇక్కడ కండిషన్ ఏంది? బి అనేది ఏకి అవుట్ సైడ్ రావద్దు, ఇట్లా కంప్లీట్గా నిండకూడదు. సో ఏకి ఇట్లా కంప్లీట్గా నిండొద్దు. సో కండిషన్ అనేది రాదు. సో ఇది ఫాల్స్. ఆల్ సి కెన్ బి బి అనేది కాదు, కాకూడదు, ఫాల్స్.
ఓకే, ఇందులో ఓన్లీ C1 అండ్ C3 ఫాలోస్. ఓకే, ఇందులో ఓన్లీ C1 అండ్ C3 ఫాలోస్, రైట్. C1 అండ్ C3. నెక్స్ట్ స్టేట్మెంట్, నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. స్టేట్మెంట్ 1, ఆల్ ఏఆర్బి. ఫస్ట్ ఆల్ ఏఆర్బి వెన్ డయాగ్రామ్ గీస్తున్నా. నెక్స్ట్ ఆల్ బిఆర్సి, నెక్స్ట్ ఓన్లీ ఎఫ్యూ బిఆర్డి, సో ఇది బికి డికి అండ్ డి లాస్ట్ ఉంది కాబట్టి లాస్ట్ నుంచి బికి యారో. ఓకే, ఇక్కడ డి అనేది బికి అవుట్ సైడ్ రావద్దు. ఓకే, ఇక్కడ ఇప్పుడు కంక్లూజన్ చెక్ చేద్దాం ఒక్కొక్కటి. ఆల్ ఏ కెన్ బి డి, ఆల్ ఏ కెన్ బి డి. సో అన్ని ఏలు అంటే ఇట్లా రావాలి. ఆల్ ఏ కెన్ బి డి అంటే కెన్ బి అంటే పాసిబిలిటీ, ఇక్కడ కూడా కెన్ బి అంటే పాసిబిలిటీ. ఓకే, సో అన్ని ఏలు డీల్ అవుతాయా? సో ఇట్లా అన్ని ఏలు డీలు. ఇక్కడ నువ్వు దీన్ని, సో ఈ రెండింటిని చూడండి, ఇక్కడ నేను గీస్తున్నా. సో ఇట్లా మనకి ఉంది ఏ అండ్ బి ఇట్లుంది. సో నేను డీని ఇట్లా గీయొచ్చు. ఓకే, డీని ఇట్లా గీయొచ్చు, అప్పుడు ఏ లోపలికి డి వస్తుంది. ఓకే, సో ఏ లోపలికి డి వస్తుంది, పాసిబిలిటీ ఉంది కాబట్టి రైట్. నెక్స్ట్ ఆల్ డి కెన్ బి ఏ, అంటే ఇట్లా రావాలి. ఆల్ డి కెన్ బి ఏ ఇట్లా రావాలి. సో ఆల్ డి కెన్ బి ఏ అంటే ఇట్లా రావాలి కాబట్టి, సో ఇది డి అండ్ ఏ. సో అంటే ఏ అనేది ఇట్లా రావాలి. ఓకే, సో నేను ఇట్లా రాయొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ సో ఎట్లా, సో ఇది ఏ కదా, ఇది బి అనుకోండి, ఇది బి కదా. సో ఇప్పుడు ఈ డిని ఇట్లా రాయాలి నేను. ఓకే, సో డి లోపలికి రావచ్చు, ఏం కాదు. సో ఈ డి ఇక్కడ బి లోపలికి రావచ్చు, ఏం కాదు, పాసిబిలిటీలో నేను చెప్పిన. సో నువ్వు డి అనేది ఇట్లా బయటికి రాకూడదు. ఓకే, డి అనేది ఈ బయటికి రాకూడదు. ఇక్కడ సమ్ డీస్ ఆర్ బి ఇక్కడ అయింది. ఓకే, ఈ డిని లోపలికి రాయొచ్చు. ఆర్ సో ఇక్కడ ఇట్లన్నా గీయొచ్చు. సో ఇది ఏ కదా, ఏగా ఇట్లా డి ఇట్లా గీయొచ్చు. ఓకే, సో పాసిబిలిటీ ఉంది. అంటే ఈ డి లోపలికి ఈ డిని బి లోపలికి రాయొచ్చు, బి లోపలికి అంటే ఏ లోపలికి వచ్చినట్టే, ఏ లోపల కూడా రాయొచ్చు. సో పాసిబిలిటీ మనకి ఇట్లుంది. ఓకే, ఈ డిని ఏ లోపల రాయొచ్చు, సో ఇట్లా గీయొచ్చు. ఈ రెండింటి మధ్యలో అంటే ఇక్కడ కూడా గీయొచ్చు. సో మనకి పాసిబిలిటీ చూడండి, ఇట్లా గీయొచ్చు దీన్ని. సో ఇది బిగా, ఏ ఇట్లా డి ఇట్లా గీయొచ్చు, పాసిబిలిటీ ఉంది. ఆర్ పాసిబిలిటీ ఏంటంటే బి, ఏ అండ్ డి. సో ఇట్లా గీయొచ్చు. ఓకే, సో ఇట్లా గీయొచ్చు మనం. సో ఇక్కడ సమ్ ఏఆర్ డి అవుతున్నాయి ఇక్కడ. ఓకే, సమ్ డిఆర్ ఓన్లీ ఫ్యూ బిఆర్డి అవుతున్నాయి, అవుతున్నాయి. సో ఇట్లా గీయొచ్చు, పాసిబిలిటీ ఉంది. ఓకే, సో మనకి ఈ పాసిబిలిటీ ఇక్కడ వచ్చింది చూడండి. సో ఇక్కడ ఓకే, ఆల్ డి అనే ఏ ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ ఆల్ సి కెన్ బి ఏ, ఆల్ సి కెన్ బి డి, అన్ని సిలు డీల్ అవుతున్నాయా? ఓకే, ఆల్ సి కెన్ బి డి. సో ఇట్లా అన్ని సిలు డీలు కావాలి. సో ఇట్లా రావాలి అంటే ఈ డి అనేది కంప్లీట్గా ఈ సర్కిల్ని మించాలి, అంటే సిని మించుతుంది, బిని కూడా మించుతున్నట్టే. అంటే బికి అవుట్ సైడ్ వస్తుంది సర్కిల్. ఇట్లా రాకూడదనే మనం యారో మార్క్ చేసినాం. కానీ నువ్వు సిని మించుతున్నావు అంటే సిని కంప్లీట్గా నిండుతుంది, అంటే అవుట్ సైడ్ ఆఫ్ ద సర్కిల్ వస్తుందంటే బిని కూడా ఇట్లా అవుట్ సైడ్ వచ్చినట్టే. సో ఇది కాదు, నాట్ పాసిబుల్. సో ఇందులో ఏంటంటే ఓన్లీ C1 అండ్ C2 ఫాలోస్. ఓకే, ఇందులో ఓన్లీ C1 అండ్ C2 ఫాలోస్, రైట్. సో ఇది ఓకే, ఇది చూడండి, నేను జస్ట్ బేసిక్ వెన్ డయాగ్రామ్ గీస్తా. సో మీరు వీటికి ఆన్సర్లు చెప్పండి. ఫస్ట్ ఓన్లీ ఫ్యూ ఏఆర్బి, అంటే సో ఓన్లీ ఫ్యూ ఏఆర్బి. ఓకే, సో బి అనేది ఇట్లా మించకూడదు.
ఓకే. నెక్స్ట్ ఓన్లీ ఎఫ్ యూ బీఆర్‌సి. ఓన్లీ ఎఫ్ యూ బీఆర్‌సి అంటే సో, ఇది సి అనేది లాస్ట్ ఉంది కాబట్టి ఇట్లా రావద్దు. ఓకే. నెక్స్ట్ ఓన్లీ సమ్ డీఆర్‌సి. ఓన్లీ సమ్ డీఆర్‌సి అంటే ఇగో ఇది డి అండ్ సి. ఇప్పుడు సి లాస్ట్ ఉంది కాబట్టి సి నుంచి యారో ఇటొచ్చింది. ఓకే. సో, ఇట్లా రావాలి ఇది. ఓకే. ఇది. సో, మీరు వీటికి ఆన్సర్‌లు చేయండి. ఓకే. ఫస్ట్ నో ఏ ఈజ్ సి. ఏఈకి ఏసి చూడండి. ఏకి సికి లైన్ ఉందా అసలు? లైన్ లేదు. మీరు ఫస్ట్ కాంచి ప్లే లిస్ట్ వింటేనే ఇది అర్థమవుతుంది. లేదంటే కాదు. ఓకే. నో ఏస్ ఈజ్ సి. ఏకి సికి అసలు లైనే లేదు కాబట్టి డైరెక్ట్‌లీ రాంగ్. నెక్స్ట్ నో బి ఈజ్ డి. బికి డికి లైన్ ఉందా? లేదు. అసలు లైనే లేదు కాబట్టి రాంగ్. సమ్ ఓకే. సమ్ ఏ ఆర్ జెడ్. సమ్ ఏ ఆర్ జెడ్ అంటే అసలు ఇందులో జెడ్డే లేదు మనకి. ఇందులో అసలు జెడ్డే లేదు. జెడ్డే లేదంటే డైరెక్ట్‌లీ రాంగ్. ఓకే. సో, నేను ఇవి మీకు హోంవర్క్ ఇస్తున్నా. ఇవి మీరు నాకు కంక్లూజన్ 4, 5, 6, 7 మీరు ఏమైద్దో చెప్పండి. కంక్లూజన్ 4 ఫాలోస్ ఆర్ కంక్లూజన్ 4 నాట్ ఫాలోస్ ఇట్లా నాకు కామెంట్‌లో చెప్పండి. సో, ఇది ఈ వీడియోలో. సో, మీకు ఇంకొకటి చెప్పాలి దీంట్లో. సో, ఇప్పుడు ఓన్లీ ఫ్యూ అనేది కంక్లూజన్స్‌లో వస్తే ఏం జేయాలి? ఓకే. అది చెప్తా. ఓకే. రైట్. ఓకే. సో, నేను ఓన్లీ ఫ్యూ ఇన్ కంక్లూజన్ అనేది నెక్స్ట్ వీడియోలో అప్‌లోడ్ చేత్తా. సో, ఇది ఈ వీడియోలో. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గణేష్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. థాంక్ యూ.